ఒక చర్చ్ లేదా ఒక సంఘం వల్ల మనకు కలిగే లాభాలేంటి? చర్చ్ సంఘాల వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? రైట్. సమాజ మందిరంలో కూడిగా మానక ఒకరినొకరు హెచ్చరించుకొని దేవుని విషయం అందు మీరు బలపడాల్సిందిగా పౌలు భక్తుడు ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాడు వాక్య ప్రకారంగా. చర్చికి వెళ్ళటం వల్ల వచ్చే లాభం ఏంటంటే అక్కడ దేవుని వాక్యం పంచబడుతుంది కాబట్టి ఆ వాక్యంతో మీరు ఎనర్జైజ్ అవ్వడానికి, మీకు శక్తిని పొందుకోవడానికి, మీ వాక్యము విశ్వాస రూపముగా ఒక క్రియరూపం దాల్చడానికి ఒక అవకాశము సంఘం వరకు కలుస్తుంది. అందరు కలిసి దేవుని ఆరాధించడానికి ఒక 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 ప్లాట్ఫామ్ చర్చ్ తయారు చేస్తుంది. ఇంకోటి, చర్చ్ అనేది పరిశుద్ధులు, పాపులు అందరూ కలిసి ఆరాధించే చోటు. బైబిల్ వాక్యం చెప్తుంది అక్కడ 2-3 నామంలో కూడి ఉంటారు అంటే చర్చ్ అంటే ప్రతి ఒక్కరు అక్కడ కూడుట. ఎవరు నామాన్ని కూడుతున్నారంటే యేసే నామాన్న అక్కడ కూడుతున్నారు. సో అనేక మంది కూడుతున్నారు కాబట్టి చర్చ్ లో అనేక మంది కూడుతున్నారంటే ఆయన ఉంటాడు. ఆయన ఉన్నాడంటే తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ దేవుడు. మన స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసీనులై ఉన్నాడు. అంతేకాకుండా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ దేవదూతలు, ప్రధాన దూతలు అందరూ కూడా ఆయనతోటే ఉంటాయి. ఆయన సన్నిధి అక్కడ ఉంటది. అందుకనే చర్చ్కి వెళ్తాం అంటే దేవుడి సన్నిధి సందర్శించడమే, దేవుడి సన్నిధిని ఆనందించడము. అది ఇళ్లలో ఉంటే వచ్చేది కాదు, దేవుడి సన్నిధికి వెళ్తేనే వచ్చేది. కాబట్టి చర్చ్కి వెళ్తే వచ్చే లాభాలు ఇవి. ఓకేనా బ్రదర్? థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.